ఆగండి అధ్యక్ష, ఈ సాంప్రదాయము చాలా దుష్ట సాంప్రదాయం అధ్యక్ష. దయచేసి అబద్ధం చేసుకోవద్దాము. ఈ దుష్టమనే పదాన్ని వాడానండి. ఇంతమంది మార్షల్ పెట్టి ఈ రకంగా ఈ సభను అడుగుదాం అనుకోవడం ఇది ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. ఇటువంటి కార్యక్రమాన్ని ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం అర్థం అవుతుంది అధ్యక్ష. ఇది మాత్రం దయచేసి దీన్ని అంగీకరించేది లేదు అధ్యక్ష. దీన్ని అంగీకరించేది లేదు. తమరు మాత్రం ఈ మార్షల్ మాత్రం తొలగించాలి. మేమేమైనా దయచేసి ఈ పరిస్థితి రాదు. మీరు మీ సీట్లో కూర్చుని ప్రొటెక్ట్ చేస్తానంటే మీరు ఎల్ఓపి గారు ఉన్నాయా బాబు? ఉన్నాయా? ఏం మాట్లాడతారు అర్థం పడతాం లేకుండా? వినయ్యా, ఇప్పుడు ఎల్ఓపి గారు మీరు చెప్పింది మేము కన్సిడర్ చేస్తాం. అయితే మీకు నిరసన తెలియజేసేటటువంటి హక్కు మీకు ఉంది. మీకు గౌరవంగా సీట్లు ఉన్నాయి. మీ సీట్లలో కూర్చుని లేదా నుంచునో మీరు ప్రొటెక్ట్ చేసుకుని మాకు అభ్యంతరం లేదు. దానికి నేను కాదన్నా. వినండి, మీరు మార్షల్ని తీసేయమన్నారు, మేము తీసేస్తాం. కానీ మీ గౌరవమైన సీట్లు ఉన్నాయి. మీ గౌరవమైన సీట్లలో మీరు కూర్చుని నిరసన తెలియజేసుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ పోడియం ఎక్కుతాము, ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తామంటే గనక ఎలా చెయ్యం. ఖచ్చితంగా మాకు సభను నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి మాకుండేటువంటి పద్ధతిలో మేము నడిపించుకుంటాం. ఈ ప్రభుత్వం ఈ దుష్ట చర్యలు నడిపిద్దాం ప్రభుత్వం అంటే చూద్దాం అధ్యక్ష. ప్రజలు తెలుస్తారు. చైర్మన్ సార్, గౌరవమైన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ సభలో ఎప్పుడు మార్షల్ చూడలేదు అన్నారు సార్. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమన్నా వచ్చిందేమో నాకు డౌట్ ఉంది సార్. ఆయనకి ఇంకా 8 నెలలు కూడా కాలేదు అధ్యక్ష. ఈ సభలో మార్షల్స్ ని వాళ్ళు ఎట్లా ఉపయోగించారు అనేటువంటిది పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఎట్లా మర్చిపోయారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వారు మెమరీ రిఫ్రెష్ చేసుకుంటే బెటరు. పెద్దల సభ పట్ల తమరు చాలా గౌరవంగా నడిపారు. పొద్దున మిమ్మల్ని ఎంత చికాకు పెట్టినా, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా సభ్యులు ఒక మాట అనకుండా సభని చాలా గౌరవంగా నడిపే ప్రయత్నం చేశారు. ఆ గౌరవాన్ని కాపాడుకోలేనప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటిది. సభ్యులు సీట్లకి వెళ్ళి కూర్చొని చేసుకుంటే ప్రాబ్లం లేదు, లేదంటే మాత్రం సభ కొనసాగాల్సిందే అధ్యక్ష. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఎల్ఓపి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు ఏంటి పెద్దల సభను చేద్దామని. ఒక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ గారిని గత సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు. ఆ పక్కన ఉన్న సభ్యులు వచ్చి పైన ఉన్నారు. సభ్యులు ఏ రకంగా వాళ్ళ ప్రవర్తన, ఏ రకంగా వాళ్ళ భాష, ఇప్పుడు మా ప్రవర్తన మా భాష ఉన్నదో ఒకసారి బేరేజ్ వేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది అధ్యక్ష. ఆ సభ్యులు తెలుస్తుంది. సార్, ఈ సభలో చీఫ్ విప్ గా చేసి నేను బయటకు వెళ్ళానన్న విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటే మంచిది. వీళ్ళు ఆనాటి సభాధిపతి మీద ఈ గౌరవ మంత్రులుగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది కూడా వారు గుర్తు తెచ్చుకుంటే మంచిది అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్, ప్రధానంగా ఎల్ఓపి గారు ఆ రోజున్న చైర్మన్ మీద ఏ రకమైన భాషని ఉపయోగించారు, ఆయన ఇప్పటికైనా దాని మీద పశ్చాత్తాపాన్ని ఈ సభలో ప్రకటిస్తారా లేదా? క్వశ్చన్ నెంబర్ 13770 withdrawal by the member. Question number 13730, question number 13781 and 13831 postponed at the request of the member. Short discussion. Reforms in education sector. వేపాడి చిరంజీవి గారు
వాల్యూమ్ అధ్యక్ష, ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ నాశనం అవ్వాలంటే దానిపై మనం అణుబాంబులు వేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అక్కడున్న విద్యా వ్యవస్థని మనం